ఆయన కావాలని చెయ్యి ఇలా పెట్టి నా పాదములు నమ్మండ్రా, ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటారు. నా పేరు వెంకటేశ్వరుడు, ఈ కొండ పేరు వెంకటాద్రి. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అంటారు వ్యాసుల వారి పురాణంలో. వేం అంటే పాపము, కటతే అంటే తొలగించున్నది. నేను ఈ యుగంలో పాపమును తొలగించి దాని మీద అనురక్తి తీసేసి, అయ్యో పాపం చేస్తే అప్పటికి బాగుంటుంది కానీ ఇంత దారుణంగా ఉంటుంది ఫలితం అని ఆ పాపం మీద అనురక్తి పోయి నా మీద భక్తి కలిగేటట్టుగా చేసి శిక్షించకుండా ఉండడానికి మీ పాపములను శిరోజముల రూపంలో తీసేసుకుని అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్పి నిలబడినటువంటి అమృతమూర్తి. అందుకే వెంకటేశ్వరావతారం లాంటి కారుణ్యము కలిగిన అవతారం ఇత పూర్వం లేదు. అటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని చూసినప్పుడు అన్నమాచార్యుల వారి మనసులో కలిగినటువంటి పరవశం ఈ కీర్తనలో ఆవిష్కృతమైంది. అందులో ఆయన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళమూర్తిని దర్శనం చేశారు. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి విషయంలో పాదముల వంక చూస్తాం. ఆ పాదముల వంక చూడగానే ఆయనకి అనేక విషయములు స్ఫురణకొచ్చాయి. బ్రహ్మము, బ్రహ్మ అని రెండు మాటలు. బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మము అంటే సృష్టి స్థితి లయ చేసేటటువంటి మూడుగా కనిపించే పరమాత్మ యొక్క రూపముల కలయిక. మూడిటిని నిర్వహించి కంటికి కనపడకుండా అంతటా వ్యాపించినవాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు.